అరే మరేం జరిగిందంటే అరే చెప్పలం ఏంట్రా అప్పలం చెప్ప ఊడి మళ్ళీ అతుక్కున్నట్టుకుందిరా. ఎందుకు ఊడిందిరా? బతుకుంటే బలుసాయ కానీ తిన్నాం కానీ మన మెడ మీద తలకాయ తీసి వేస్తారా. ఇక్కడ పోదాం పదరా. అప్పుడే వెళ్తాడ్రా మనం వస్తుర్రా. అరే మన ఇద్దరం గిట్ట మనోహర్ గారిని ఆ డాక్టర్ సతీష్ని గిట్ట జుట్లు మూడెత్తే రాఘవయ్య గారిని మన జయమ్మ గారిని మన రాజా గారిని అందరినీ ఇడిపిద్దాంరా. అంతేరా? అంతేకాదు రే. అరే ఎవరో వస్తున్నారా? వస్తున్నారా? అబ్బాయి గుబులు చూస్తా ఉండే. ఎవర్రా మీరు? గుబులు తీసేవాళ్ళం బాబు. నిజం చెప్తారా? ఎందుకు వచ్చారా ఇక్కడికి మీరు? గుబులు తీసేవాళ్ళం బాబు, తీయమంటారా? నిజం మసాజ్ కూడా చేస్తానండి నేను. మసాజ్, బాడీ మసాజ్, షో మసాజ్. నోరు పోయండి. నిజం చెప్పబోయారు మీ తిత్తి తీస్తా. మీ మీద ఒట్టండి నేను మొత్తం. ఈ బిళ్ళ పేరు చెప్తే బండరాలు కూడా బద్దలు అవుతాయి. ఈ మంగళార్జునుడి పేరు చెప్తే మొత్తం ఒకలపే. మీ వేషాలు మానేసి ఎందుకు వచ్చారా ఇక్కడికి మీరు? ఎందుకు వచ్చామంటే సార్, ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు నన్ను హైదరాబాద్ పిలిచేది రామపురం నుండి. నేనేమో అక్కనే నాగేశ్వరరావు గాల గుబులు తీసేవాళ్ళం అండి. వాడు అక్కినే నాగేశ్వరరావు గారి గుబిలు తీయబోతే నేను ఎన్టీ రామారావు గారికి బాడీ మసాజ్, కటింగ్ మసాజ్, ఈ మసాజ్, ఆ మసాజ్ చేయడానికి వెళ్ళారండి. ఈ లోపల రామారావు గారు పోయారు. ఆ పని నేను బంద్ చేశానండి. అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ రాంపురంలో సెట్ అయ్యాను. కృష్ణా శోభన వాళ్ళ కూడా తీసామండి. జయమాలిని, జయసుధ, జయప్రద వాళ్ళకు కూడా నేను బాడీ మసాజ్ చేశానండి. మోహన్ బాబు, గిరిబాబు అందరికి చూసామండి గుడిమిలి. వాడు దీలా సావులు అన్ని అబద్ధాలే. నాకన్నా నేర్చుకుని కటింగ్ కూడా. ఆగండి. మీరు చెప్పేదంతా నిజమేనా? నిజమా అబద్ధమా కావాలంటే మీ మాటలు నమ్మమంటారా? నమ్మాలా వద్దా అంటే వాడు చెవులో గుబిలు చేస్తాడు, నేను బాడీ మసాజ్ బాగా చేస్తానండి. అయితే మాకు తీస్తారా గుబిలి? వాడు గుబిలు తీస్తాడు, నేను మసాజ్ చేస్తానండి. మీకేమన్నా తీయమంటారా మసాజ్? తెచ్చుకున్నారా నవరత్నం 5 కానీ అమరావతి 5 కానీ? అయితే మాకు తీస్తారా? తీస్తారంటారు ఏంటండి? మీ చెవులో గుబిలి, ఆ ముక్కులో శివుడి కూడా తీస్తామండి. కూర్చోండి. తీస్తానండి. గుబులు తీస్తామండి. గుబిలి మామూలు కాదండి. మనందరి కాలంలో జిగేలు నింపడానికి జిగేల్ రాని వచ్చేసింది. ఆడి పాడి అల్టరం చేస్తా అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేల్ రాని వచ్చాము. నువ్వు ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? మరి ఉండరా ఏంటి? నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సుతున్నావు అంకే? నువ్వేదో ఎత్తావని జిగేల్ రానే. నువ్వెందయ్యా పూల సొక్క ఓ మీద కొత్తున్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి. అందరి దగ్గరికి నేనే వస్తా. అందరడిగింది ఇచ్చే పోతా. అది
వయసు సత్తదే జిగలురానే అది 6వ క్లాసులో ఆపేస్తానే నువ్వు చదివిందంత జిగలురానే మగాళ్ళ ఈకినేసు చదివేస్తానే పున జిగలురానే శక్తి పంచి ఊడితే నవ్వేస్తానే బాబా అనల జిగలురానే అది పోలీసోళ్ళకే రిజర్వేస్తానే ప్రేమిస్తావన్నను జిగలురానే రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తనే జిల్ 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 జిగెలు రాజా నువ్వు అడిగింది ఏదైనా కాదంటానా జిల్ 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 జిగెలు రాజా నన్ను అడిగితే నేను లేదంటానా అయ్యి చిగులని ఏది అడగలేదంటావు నీ దగ్గర ఇంకేముంది చెప్పు నీకేం కావాలో చెప్పు నువ్వు పెట్టిన పూలు ఇమ్మంటాము పూలతోటి వాటిని పూజిస్తాము నువ్వు కట్టిన తోక ఇమ్మంటాము చుట్టుకు మేము పడుకుంటాము నువ్వు చేసిన గాజులు ఇమ్మంటాము ఒడిసప్పుడు ఇంటూ చచ్చిపోతాము నువ్వు పూసిన జంటు ఇమ్మంటాము చూపు బతుకొంటా బతికేస్తాము జిల్ 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 జిగెలు రాజా వాటిని వేల కథలో పెట్టాను రాజా జిల్ 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 జిగెలు రాజా ఎవరి పాట ఆడు పాడండోయ్ రాజా నా పాట ఏలుకున్న ఉంగరం నా పాట కులం బంగారం నా పాట సంతలో కొన్న కోడెత్తు నా పాట పులి గోరు వెండి పళ్ళం ఎకరం మామిడి తోట మా ఆవిడ వచ్చిన కట్నం కొత్తగా కట్టించుకున్న ఇల్లు నా పాట రైస్ మిల్లు ఇవన్నీ కావు కానీ నా పాట క్యాష్ లక్ష అయ్య బాబోయ్ లక్ష అరే అబ్బాయి ఎట్టుందిరా మన గుబిల్ దెబ్బ ఒరే గుబిలి మెల్లగా తీయండిరా నొప్పి పెడుతుంది నీ నొప్పి చల్లకుండా అసలు నేను రామపర్ల ఊరిని అడిగండి ఏసుడే ఏసుడు మంచిగా వేస్తా నువ్వే నొప్పి అంటున్నావండి చిన్నగా తీయండిరా కూకోండి 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 గుబిలి దీనిలో నెంబర్ 1 మసాజ్ ఆటలో నెంబర్ 1 అండి నేను ఏ మసాజ్ అని చేస్తా ఒరే చంపేశారు కదరా నీ గుబిలి స్థలం కూడా చంపేశారు కదరా సంప్యా యాదండి చెవుల్లో ఎంత గుబిలి ముక్కులో ఎంత శివుడు ఉంటే మొత్తం నిజం అటు వేసినాం ఇంటికట్టకెళ్ళి అక్కడి నుండి గుబిలి తీయటానికి సరిపోయిందిరా హలో అడుగు అడుగు ఓతడే ఓతడే మహేంద్ర ఈ చంబల్లోయల్లోని పిట్లాగా అవతారం ఎత్తి ఎన్నో వేల కోట్ల ధన రాశుల్ని కొల్లగొడుతూ ఇటు ప్రభుత్వాన్ని
ఓటి ప్రజల్ని 3 తిప్పల పెడుతూ 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నా. ఒకనాడు టిట్ల, మరోనాడు మహేంద్ర, ఇప్పుడు బాబా బాబా అవతారం ఎత్తిన మహేంద్ర. ఎవర్రా మీరు? గుబిలి తీసేవాళ్ళం తీసేవాళ్ళం అండి, మసాజ్ చేసేవాళ్ళండి. నోరు ముయ్యండ్రా రంగా. బాస్ పిల్ల, వీళ్ళు లోపలికి ఎలా వచ్చారా? వీళ్ళు మన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి మసాజ్ చేసేవాళ్ళంట సార్. నోరు ముయ్యండి. కథలు చెప్పే 10 ఎదవని లోనకి రానిచ్చినందుకు ఘోర మృగాలు సైతం, పులులు, సింహాలు, చిరుత పులులు సైతం బహిరంగంగా తిరగాలంటే భయపడి సచ్చే రాష్ట్రతావరం రా ఇది. ప్రతి ఎదవా చెప్పే కథలను నమ్మి మిమ్మల్ని నిలువునా చంపినా పాపం లేదు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇంకా సేపట్లో సతీష్ బేబిని బయలుదేరబోతున్నారు. వాళ్ళ కోసం రెండు గుర్రాలని, ఆట గుర్రాలని తయారు చేశాను. వాటికి బాగా మజాజు చేసి బీరు, విస్కీ, రమ్ము, జిన్ను పట్టించండి. వెళ్ళండి. అలాగే బాస్. సార్, మీరు గుర్రాలకి రమ్ము తాగిస్తారంట కదా? అవును సార్. రామాపురంలో పిచ్చారే దొరకట్లే, మీరు గుర్రాలకి రమ్ములు ఆడ దొరుకుతుంది సార్. దొంగతనాలు, దోపిడీలు అంతే కదా. దొంగతనాలు, దోపిడీలు అంట అంతే. అమ్మ బాబాయ్, అయ్య బాబాయ్, అమ్మ బాబాయ్. సరే, మీ మాటలు నమ్మమంటారా? నమ్మండి సార్. పనేనా చెప్పు సార్. నేనైతే సరే, మీ మాటలు నమ్మటానికి నమ్మశక్యంగానే ఉన్నాయి. కానీ నిజం చెప్పకపోతే అంతకంటే దారుణంగా చంపుతాను సార్. నిజమే చెప్పు సార్. నిజం చెప్పకపోతే రక్తం కక్కేలా కొడతాను సార్. 4 రోజుల నుంచి సార్, 4 రోజుల నుండి ఒక బువ్వ లేదు, నీళ్ళు లేవు. ఈ రామాపురం నుంచి మరి కరవూరుపాయి దాకా పోతే ఆకలి సచ్చినాం సార్. కొంచెం పువ్వుంటే పడియాడు సార్, కుక్కలా తిని ఉంటాం. సరే, మీ మాటలు నమ్మటానికి బాగానే ఉన్నాయి. వెళ్ళండి. అప్పటికి వెళ్ళి సార్ మాకు వంట వచ్చు సార్. సార్, వారికి వంట వస్తే నేను కైమా ఏటలు, పిల్లులు, కుందేళ్ళు అన్ని కొత్త సార్. వాడు వంట వండుతుంది సార్. రోస్ట్ చేస్తాను సార్. నేను మటన్ కర్రీ, చికెన్ చిట్టి, ఎలక పట్టి చేస్తాను. ఒకరోజు వంటగది మాకు అప్పచెప్పండి సార్. రుచి అందా నీకు నాకి చూపిస్తా సార్. సరే, మీ మాటలు నమ్మటానికి బాగానే ఉన్నాయి.
లోపలికి వెళ్ళి వంట రెడీ చేయండి. లోపలికి వెళ్ళి కడుపు నిండా తిని వంట రెడీ చేయండి. అలాగే సార్. సరే సార్. ఆగండి. మిమ్మల్ని ఎవరైనా ఈ రామాపురంలో అడ్డగిస్తే ఇదిగో ఈ మహేంద్ర ఉంగరాన్ని చూయించండి. అలాగే సార్. అలాగే సార్. వెళ్ళండి సార్ మీ ఉంగరమే. సరే వెళ్ళండి. వెళ్తున్నాం సార్. వెళ్ళండి వెళ్ళండి. సరే సార్. శివరాత్రి జాగారమే చేయరారా. ఈ రాత్రి శివరాత్రి జాగారమే చేయరారా. దీపము తీసి రాత్రి నాపి పూజలు కాని పూజలు చేసి జాతర చేయరారా. ఈ రాత్రి శివరాత్రి జాగారమే చేయరారా.
బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట కోరికనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు అయ్య పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం తూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం కోరుకున్నానని ఆట పట్టించకు చేరుకున్నానని నన్ను దోచేయకు చుట్టుకుంటాను సుడిగాలిలా గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా హే నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట హై హై కొండనాగు తోడు చేరే నాగిని దిశలలో వచ్చే సంగీతం సద్దకాడ అందగట్టే పొంగులు ఉందిలే ఎంతో సంతోషం పూవులో మకరందము ఉందే నీ కోసం తీర్చుకో ఆదాహము వల్లపే జలపాతం కొంచెం ఆగాలి కోరిక తీరేందుకు దూరముంటానులే దగ్గర ఎందుకు దాచిపెడతాను నా సర్వము గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట కోరికనై అడుగు 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 ఆనాడు పుష్ప అవతారం ఎత్తినాయి ఈనాడు బెబ్బిలి అవతారం ఎత్తిన పులే బెబ్బులే బెబ్బులే పులే ఏ బెబ్బులి నాయుడు పేరు చెబితే సప్త సముద్రాలే ఇంకిపోతాయి. ఈ బెబ్బులి నాయుడు కన్ను పడితే ఆకాశమే బొగ్గుమంటుంది. ఈ బెబ్బులి నాయుడు ఉరిమి చూస్తే భూకంపమే బ్రద్దలవుతుంది. ఎవడు వస్తున్నాడంటే ఆకాశమే ఒళ్ళు విరుచుకుంటుందో, ఎవరిని చూస్తే తుఫాను సైతం పక్కకు మళ్ళీపోతుందో ఓతడే ఓతడే
నాయుడు నాయుడు పుష్ప పుష్ప బెబ్బులే బెబ్బులే Pule, 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 pule! Beppule, beppule, beppule! Telangana, 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 beppule! Naidu, 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 Naidu! Telangana, beppule! Rambama. Manu wada. Ore kokolona. Oh Rambama. Mau. సతీష్ కొల్లగొట్టిన బంగారాన్నంతా జాగ్రత్తగా మన రహస్య స్థావరానికి చేర్పించండి. ఇంకా సందేహమా? బెబ్బులే స్వయంగా బయలుదేరుతున్నాడు. కొండలడి కొన్న పిండి చేయగలడు. ఆకాశంలో మేఘాల గర్జించి ఊరుముల కన్నెర్ర చేసి పిడుగుల వాళ్ళ జీవితాన్ని మసి చేసి కాఫీలో కలుపుకొని తాగే వరకు ఈ బెబ్బులకి మనశ్శాంతి లేదు.
సంగతి నాకు ముందే తెలుసు నువ్వు పులివని. ఏ డాక్టర్, పులిని కాదు పులిని. సారీ, ఇంకెప్పుడు అలా పిలువకు డాక్టర్. పులి పేరుతో బ్రతికిన నన్ను బాబా బెబ్బులను చేశాడు. పులి బెబ్బులై శత్రువుల పాలట సింహస్వప్నమై బ్రతుకుతున్నాను. జీవితాంతం బెబ్బులుగానే బ్రతుకుతాను, బెబ్బులుగానే చస్తాను. నీ నిర్ణయానికి నా జోహార్లు. ఈ బొబ్బిలి పంజాబ్ నీడలో మేమంతా 10 కాలాల పాటు చల్లగా బతకాలి. సతీష్, ఇప్పటికే ఆలస్యమైంది. గుడ్ మార్నింగ్ బాస్. కమాన్ మనోహర్, నువ్వు జయ ఎస్టేట్ మేనేజర్ కదా? మీరు రాఘవయ్య గారి ఫ్యామిలీ డాక్టర్ కదూ? ఇంకేం, మిమ్మల్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. 1-2 పార్టీలలో కలుసుకున్నాం కూడా. సతీష్, సతీష్, ఈ మనోహర్ ఎవరో తెలుసా? జయ ఎస్టేట్ మేనేజర్ కదా? నీకు అంతవరకే తెలుసు. ఈ మనోహర్ నా ఆప్తమిత్రుడు, ఈ ముఠాకే ఉపనాయకుడు. నువ్వు నా మిత్రుడు కనుకనే నీతో నిజం చెప్తున్నాను. బాబా ప్లాన్ ప్రకారమే ఈ మనోహర్ ఎస్టేట్ కి మేనేజర్ అయ్యాడు. బెబ్బులి, నీకో శుభవార్త. ఏమిటది? ఈ రోజుకి రాత్రే జయ ఎస్టేట్ ని దోచుకోవడానికి ప్లాన్ రెడీ చేశా. మనం బయలుదేరింది అక్కడికే మనోహర్. మీరు ఎస్టేట్కే బయలుదేరారా? అవును, పల్లెరి కాయలు నేరేస్తేనే కదా దారి సరికాదు. ఆ పనికి ఈ మనోహర్ ఉన్నాడు. నా కండల్లో బలం, గుండెల్లో ఊపిరి ఉన్నంత వరకు బాబా కోసం, మీకోసం నిప్పుల్లో దూకడానికైనా సిద్ధమే. ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉంది మనోహర్. సరే కానీ జయంత్ శ్రీకాంతుల శవాలని ఏం చేశావు? భయపడాల్సిన అవసరం లేదు బాస్. పోలీసులు వచ్చేలోగా ఆ శవాల్ని కాల్చి పడేశాను. శబాష్ మనోహర్, నీ తెలివికి నా జోహార్. ఏ పులిని కాదురా, చీట్లే పులి. నేను అగత్యం మీద జరిగిపోయింది. ఏం జరిగింది? ఏమిటది? ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి బాబాపై నిర్బంధాలు చేసి బంధించి తీసుకెళ్లాడు. మీరంతా ఏం చేస్తున్నారా? వాడు మా అబ్బాయి వినుపు చుచ్చులు వేసేసరికి నేను కదలలేకపోయాను. వాడితో కయ్యానికి దిగి ప్రాణాలు పోగొట్టుకున్నా ఈ పెప్పులు సంతోషించేవాడు కదరా. ఒంటరిగా బెబ్బులు స్థావరంలోకి వచ్చి మదించిన మత్య బాదం లాంటి బాబాను ఆ నీచుణ్ణి కత్తితో పొడవాలి. మేమంతా రెడీ. సతీష్, వాడు మహారాజైనా, దేవేంద్రుడైనా, కడకు యమధర్మరాజైనా వాణ్ణి బలి తీసుకుంటాను. ఎస్టేట్ మొత్తం గాలించి బాబాని తీసుకొస్తాను. బిల్లా, వాడి ఆనవాళ్ళైనా చెప్పగలవా? ఎర్రటి గుడ్డలతో ముఖానికి మాస్క్ కట్టుకొని చేతిలో కాగితాన్ని పెట్టి వెళ్ళాడు.
పులి కాదురా చీట్లే బెబ్బులను చదువు. వాడు వెళుతూ వెళుతూ ఈ కాగితాన్ని మీకు ఇవ్వమన్నాడు. సతీష్ ఇందులో ఏముందో చదువు. డాక్టర్ ఇంతకాలంగా దోపిడీ దొంగతనాలు చేస్తూ ప్రజల ప్రభుత్వాన్ని కొల్లగొట్టి కొండవీటి ప్రాంతాన్ని కొల్లగొట్టి నీ ఆటలు సాగవు. నీ గుండెలే బాగునే, నీ పక్కల బల్లానే నేనున్నానని గుర్తుంచుకో. ఇదే నా మొదటి ప్రయత్నంగా నీ బాబానే బంధించి తీసుకెళ్తున్నా. దమ్ముంటే కాసుకో. ఇట్లు కొండవీటి సింహం. కొండవీటి సింహం. సతీష్ వాడు కొండ సింహమైనా కోదమ సింహమైనా తుది మట్టిస్తా. ఈ బెబ్బులపై కట్టెత్తిన వాడు బ్రతికినట్లు చరిత్రలో లేదు. రేపు పాటికి వాడి శవాన్ని కొండ చిలువకు కానుకగా అందిస్తా. పదండి వాడవాడలో వీధి వీధిలో గాలిద్దాం. వాడి భూమి ఆకాశంలో ఎక్కడ ఉన్నా సూర్యచంద్రులు కంటపడకుండా వాణ్ణి హతమార్చి వద్దాం. ఈ నిద్రించే బెబ్బుల మీద రాయి విసిరితే తరిమి తరిమి కొడుతుందని తెలియదు కాబోలు. నాకొక చిన్న అనుమానం. ఏమిటది? నీ ముఠాకు ఇంతకాలానికి ఈ రాంపురంలో ఎదురు దెబ్బ తగిలింది ఇక్కడి నుంచే కదూ? అవును, అక్కడి నుంచే జరిగిందని నా అనుమానం. సతీష్ ఆ చీటీ ఇలా ఇవ్వు. బెబ్బులి ఇవి రాజా దస్తూరే. జయ ఎస్టేట్ది. గాలించడమే మన తక్షణ కర్తవ్యం. ఆ ఎస్టేట్ మొత్తం శ్మశానం చేసినా సరే బాబాని రక్షించి తీరాలి. పదండి, మీ అంతా రెడీ. బాబాని తీసుకురావడానికి బలగం అక్కర్లేదు. ఒంటరిగా వెళ్తారా? భయమేస్తుందా పిల్ల? అడ్డుగా వచ్చిన వాళ్ళని ఫుట్బాల్ ఆటలాడి మట్టి కనిపిస్తాను. అర్ధరాత్రి మృత కళేబరాలతో నాట్యం చేయిస్తాడు ఈ బెబ్బులి. కాటయ్యే కాలన గొడవలు పీకి శాన్ని పిండగలడు ఈ బెబ్బులి. కొండవీటి సింహాన్ని కోతి పిల్లలు చేసి ఆడించగలడు ఈ బెబ్బులి. మీరందరూ కొండవీటి ప్రాంతం వెళ్ళి అల్లకల్లోలో సృష్టించండి. ఎవడైనా అడ్డుగా వస్తే నాలుగు తెగ కోసేయండి. బిల్లా సతీష్ పదండి. కొండవీటి సింహం నీ అందం చూడ్డానికే వస్తున్నాను రా. ఇక నిన్ను ఏ బ్రహ్మదేవుడు కాపాడుతాను నేను చూస్తా. ఏ చెకోరి ఆడండి పాడండి. గుండెలు గీసిన బంటు
గుండెలు తీసిన పంటూ గుండెను గుట్టుగా అంటూ గాజుల గలగల వింటూ